వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మనము ఈ చిన్న వీడియోలో మనకు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పథకాల గురించి మనము క్విక్ రివిజన్ చేద్దాం. కొన్ని ముఖ్యమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల గురించి మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్‌లో మనము చర్చించుకుందాం. ఇక్కడ మనం బాగా గమనిస్తే మొదటి స్కీమ్ ఏంటి చూడండి ఒకసారి. ఇక్కడ ఏంటంటే మొదటి స్కీమ్ వచ్చేసరికి సీబీఎన్ విజన్. మనకు ఈ సీబీఎన్ విజన్ గాని గమనిస్తే ఏంటంటే సీబీఎన్ విజన్ అంటే మనకు గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగ యువతకు నైపుణ్యాలను అందించి వారి సొంత గ్రామాలను పరిశ్రమలు స్థాపించడానికి ప్రభుత్వము కెపాసిటీ బిల్డింగ్ నెట్వర్క్ ఫర్ విలేజ్ ఇండస్ట్రీస్ స్కీమ్స్ అండ్ ఇంటిగ్రేషన్ ఆపర్చునిటీస్ నెట్వర్క్ కార్యక్రమాన్ని చేపట్టనుంది. సింపుల్గా మనము ఏ పథకాన్ని చూసినప్పుడు ఆ పథకానికి సంబంధించినటువంటి మనకు మెయిన్ ఎయిమ్ ఏందో మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఎక్కడ ప్రారంభించాడు, అదేవిధంగా ఏ తేదీన ప్రారంభించాడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇది మనకు అంటే మనకు గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగ యువతకు నైపుణ్యాలు పెంచడానికి తీసుకొచ్చిన స్కీమ్ ఏంటి మనకు సీబీఎన్ విజన్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గాని గమనిస్తే నెక్స్ట్ స్కీమ్ చూడండి. నెక్స్ట్ స్కీమ్ అందరికీ తెలుసు. ఇదేంటి మనకు తల్లికి వందనము. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ తల్లికి వందనం వచ్చరికి సూపర్ 6 లో ఉన్నటువంటి ఒక పథకంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ గా మనం గమనిస్తే ఇక్కడ చూడండి. ఇక్కడ ఎవరెవరికి ఇస్తారు మనకి ఇక్కడ ప్రైవేటు ఎయిడెడ్ రెసిడెన్షియల్ అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు అన్ని విద్యా సంవత్సరాలు చదివే అర్హత గల విద్యార్థుల యొక్క తల్లులకు తల్లికి వందనం పేరుమిట మనకు వచ్చరికి ఎంత ఇస్తుంది మనకు 13,000 ఇస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి. 13,000 ఇస్తుందని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా ఉంది. నెక్స్ట్ గా మనం గమనిస్తే మనకి ఇక్కడ బాగా మనం గమనిస్తే మొత్తం చూడండి. ఇక్కడ జనరల్ గా వచ్చేసరికి ఇక్కడ తల్లికి వందనం యొక్క మొత్తం ఎంత మనకు ప్రభుత్వము 15,000 స్కీమ్ అయితే ఈ 15,000లో కేవలము తల్లిదండ్రులకు ఎంత పడతాయి మనకు తల్లులకు ఎంత పడతాయి మనకు 13,000 మాత్రమే జమ అవుతుంది. మిగిలిన 2,000 వచ్చేసరికి మనకు రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ సమగ్రాభివృద్ధి కోసము ఈ 2,000 మినహాయిస్తారంట. అంటే మొత్తం మనకు ఈ 2,000 ప్లస్ ఈ 3,000 కలిపి 13,000 కలిపి మన మొత్తం ఎంత మనకు 15,000గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఈ 2,000 దేనికి ఉపయోగిస్తారంటే మనకు పాఠశాలలు జూనియర్ కళాశాల నిర్వహణ అదేవిధంగా మరుగుదొడ్ల నిర్వహణకు వినియోగిస్తారని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. చిట్ట చివరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కేవలం తల్లికి వందనం ద్వారా తల్లులకు కేవలం 13,000 జమ అవుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం గమనిస్తే ఈ తల్లికి వందనానికి సంబంధించి మనం ఏమైనా పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలంటే మనకు అర్హతలు గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి మనం బ్రీఫ్ గా చదవాలి. అర్హతలు అంటే మనకు పట్టణ ప్రాంతాలు అయితే నెలకు 12,000 మించకూడదు. అదే గ్రామీణ ప్రాంతాలు అయితే 10,000 మించకూడదు గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ఏముండాలి రేషన్ కార్డు ఉండాలండి. అదేవిధంగా మనకు మాగానుసకి 3 ఎకరాల లోపు ఉండాలి. అదేవిధంగా మెట్ట అయితే 10 ఎకరాలు 2 కలిపి 10 ఎకరాల లోపు మాత్రమే ఉండాలని గుర్తుపెట్టుకోవాలి. అదే మనకు కుటుంబ సభ్యులలో ఎవరికైనా 4 వీలర్ ఉంటే అర్హత లేదు. అదేవిధంగా ట్యాక్సీలు ట్రాక్టర్లు ఆటోలకు మినహాయింపు ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు విద్యుత్ వినియోగము 12 నెలల సగటు ఎంత ఉండాలి, సంవత్సరం సగటు ఎంత ఉండాలి మనకు 300 యూనిట్ లోపే ఉండాలి. అదేవిధంగా మనకు మున్సిపాలిటీ పరిధిలో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థిరాస్తి కలిగి ఉండకూడదు అనమాట. ఇవన్నీ కూడా మనకు ఇనెలిజిబుల్ కు సంబంధించిన ఈ ముఖ్యాంశాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. మన అందరికీ తెలుసు ఏంటి మనకి ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా పదవి విరమణ తర్వాత పెన్షన్ పొందేవారు కూడా అనర్హులను మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు పారిశుద్ధ కార్మికులకు మినహాయింపు ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. అదే కుటుంబ సభ్యులు ఎవరైనా మనకు ఆదాయం పన్ను చెల్లిస్తే వారు కూడా అర్హులు కాదని మనం గుర్తుపెట్టుకోవాలి. ఐటీ రిటర్న్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఎలిజిబుల్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇంకొకటి మనకి ఏంటంటే విద్యార్థి కనీసము 75% హాజరు కలిగి ఉండాలి. ఇది మనకి ఇంపార్టెంట్ అండి. ఇంపార్టెంట్ గుర్తుపెట్టి ఇవి మనకు తల్లికి వందనం గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యాంశాలు. ఓకేనా. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే మనకు వచ్చేసరికి ఆ సంవత్సరంలో మనకి అడిగే సమయానికి మొత్తం ఎంతమంది తల్లుల అకౌంట్ లో మనకి జమ అయిందో మన ఎగ్జామినేషన్ పాయింట్ లో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ గా గమనిస్తే నెక్స్ట్ మనకు ఎన్టీఆర్ బేబీ కిట్. ఇదంతా మనకు తెలుసు. మనకేంటి మనకు ఎన్టీఆర్ బేబీ కిట్లు పంపిణీ పథకము. ఇది ఎవరంటే మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రసూతి చెందిన తర్వాత ఇచ్చేటువంటి కిట్లు మనం ఏమంటామంటే ఎన్టీఆర్ బేబీ కిట్లు అంటామని గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్క కిట్ యొక్క ధర ఎంత మనకు 1,410 వరకు ఉండొచ్చండి. అంటే మనకు ఎన్టీఆర్ బేబీ కిట్టు ధర ఎంత మనకు 1,410 రూపాయలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి పాయింట్స్ కానీ గమనించుకున్నట్లయితే నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ కానీ గమనిస్తే అంటే మనకు ఎన్టీఆర్ బేబీ కిట్లకు సంబంధించి మరికొన్ని ముఖ్యాంశాలు ఏంటంటే మనం చూద్దాం. ఇక్కడ మొత్తము ఎన్ని వస్తువులు ఉంటాయి కిట్లో 14 వస్తువులు ఉంటాయండి. మనకు దోమతెర, బేబీ బెడ్, డ్రెస్, టవల్స్, నెక్స్ట్ వాషబుల్ నాప్కిన్స్, అదేవిధంగా 200 గ్రాముల పౌడర్ జాన్సన్, అదేవిధంగా 100 గ్రాముల షాంపూ ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఏంటంటే ఎవరు ఎలిజిబుల్ అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు చేసుకునే తల్లులకు మాత్రమే ఈ పథకానికి అర్హులను గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు ప్రైవేట్ హాస్పిటల్ కదండి, కేవలం ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రమే కాన్పు అయ్యే తల్లులకు మాత్రమే ఈ ఎన్టీఆర్ బేబీ కిట్ ఇస్తారని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ చూడండి. మనకు నెక్స్ట్ గా మనం గమనిస్తే నెక్స్ట్ పథకం ఏంటి మనకు ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకము. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ గమనిస్తే ఏంటి మనకు ఎన్టీఆర్ విద్యా సంకల్పం అంటే మనకు డ్వాక్రా మహిళల పిల్లల చదువుకు భరోసానిచ్చేలా కూటమి ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని రూపకల్పన చేసింది. వారి యొక్క విద్యా వికాసానికి తోడ్పడేందుకు 4%కే వడ్డీ అంటే మనకు 35 పైసలకే రుణాలు అందించాలని నిర్ణయించింది. మనకు ఈ ఎన్టీఆర్ విద్యా సంకల్పం ద్వారా ఎవరికి సంబంధించింది ఈ పథకం అంటే డ్వాక్రా మహిళల యొక్క పిల్లల యొక్క చదువుకు సంబంధించినటువంటి పథకంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ గా మనం గమనిస్తే నెక్స్ట్ స్కీమ్ ఏంటి మనకు చూడండి. ఇక్కడ మనకు ఇక్కడ నెక్స్ట్ స్కీమ్ చూస్తే చూడండి. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకము. మనకు విదేశాలలో ఉన్నత విద్య చదివే విద్యార్థులకు ఆర్థిక చేయూత అందించే
అందించేందుకు ప్రభుత్వము సో విదేశీ విద్యా పథకాన్ని అంటే మనకు అమలులోకి తీసుకురానుంది. అంటే మనకి ఆ పేరు మనకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ గా మనం గమనిస్తే సో నెక్స్ట్ స్కీమ్ ఏంటి మనకి ఇక్కడ సో మార్గదర్శి బంగారు కుటుంబం P4 జీరో పావర్టీ కార్యక్రమం. ఇది చాలా ఇంపార్టెంట్. సో మన P4 సో మనకు మార్గదర్శి బంగారు కుటుంబము P4 జీరో పావర్టీ కార్యక్రమం అనమాట. అంటే మనకు సమాజంలో ఉన్నటువంటి సంపన్నులను సో పేదలతో అనుసంధాన పరిచి పేదరికాన్ని నిర్మూలించేందుకు ఉద్దేశించినటువంటి స్కీమే మనకు ఈ మార్గదర్శి బంగారు కుటుంబం P4 జీరో పావర్టీ కార్యక్రమాన్ని సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2025 ఏప్రిల్ 1న సో బాపట్ల జిల్లాలో ప్రారంభించబడడం జరిగింది. ఇక్కడ మనకు P4 అంటే 4 పీలు ఉంటాయండి. సో ఈ P4 యొక్క సో ముఖ్య విధి ఏంటంటే మనకు ధనిక వర్గం వారు సో పేదరిక వర్గం వారికి మధ్యనటువంటి అనుసంధానం చేసి సో ఈ ధనికులు పేదవారిని దత్త తీసుకున్నటువంటి కార్యక్రమమే మనకు ఈ P4 కార్యక్రమంగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. అంటే మనకు సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి 20% మంది పేదలకు ఉన్నత స్థితిలో ఉన్నటువంటి 10% మంది అండగా నిలిచి వారిని పైకి తీసుకురావాలనే ఆశయంతో మనకు ఈ P4 కార్యక్రమాన్ని రూపొందించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ P4 అంటే మనకు సో పబ్లిక్ ప్రైవేటు పీపుల్ పార్ట్నర్షిప్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనం P4 సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ గా మనం గమనిస్తే నెక్స్ట్ స్కీమ్ ఏంటి మనం చూడండి. సో నెక్స్ట్ స్కీమ్ ఏంటంటే మనకు అడవి తల్లి బాట. చాలా ఇంపార్టెంట్ అండి. సో ఏంటంటే మనకు నెక్స్ట్ స్కీమ్ వచ్చరికి అడవి తల్లి బాట. అంటే మనకి ఇక్కడ సో మనకు అడవి తల్లి బాట అనే పేరుతో సో గిరిజన గ్రామాలలో రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అంటే మనకు సో గిరిజనులు ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలలో మనకు సో రోడ్లను అభివృద్ధి పరచడానికి తీసుకొచ్చినటువంటి స్కీమే మనకు ఈ అడవి తల్లి బాటగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ప్రారంభించారు మనకు సో మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ ప్రారంభించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ సార్ మనకి యాప్ ఉందండి. అది యాప్ మనకు చాలా ఇంపార్టెంట్. సో ఏంటి మనకు సో మహిళలు సో ఇక్కడ మనం గమనిస్తే మహిళలు చిన్నారుల భద్రత రక్షణ కోసం శక్తి యాప్ చాలా ఇంపార్టెంట్. అంటే మనకు సో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సో మనకు ఈ యాప్ని తీసుకోవడం జరిగింది. అంటే మనకి ఎందుకంటే మనకు మహిళలు అదేవిధంగా పిల్లలు అదేవిధంగా భద్రత లక్ష్యంగా ఈ శక్తి యాప్ను సో ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినట్టు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు చిన్నారుల భద్రత రక్షణ కోసం పోలీస్ శాఖ తీసుకొచ్చినటువంటి యాపే మనకు ఈ శక్తి యాప్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ గా మనం గమనిస్తే చూడండి ఇక్కడ సో నెక్స్ట్ మనకి ఏం పథకము మనకి ఇక్కడ సో ఏ పథకం అంటే మనకు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం చాలా ఇంపార్టెంట్. సో మనకి ఏంటంటే స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం అంటే మనకు ఇక్కడ అసలు ఏంటిది అంటే ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత ఏంటంటే మన ఇంటిని ఎలా అయితే మనము శుభ్రంగా ఉంచుకుంటామో సో పరిసరాలను కూడా అదే విధంగా మనము శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే మన రాష్ట్రం శుభ్రంగా ఉంటుంది. అంటే మనకు ఈ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడానికి తీసుకొచ్చినటువంటి కార్యక్రమం మనకి ఏంటిది స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ అని గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకి ఇక్కడ ఎప్పుడు ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ అనే కార్యక్రమం జరుపుతారంటే మనకు నెలలో ఒక రోజు అంటే ఇప్పుడు మనకు 3వ శనివారం అంటే మనకు ప్రతి నెలలో 3వ శనివారం అందరం కలిసి నిర్వహించినటువంటి కార్యక్రమమే మనకు ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూడండి ఆదరణ పథకం చాలా ఇంపార్టెంట్ అండి. సో నెక్స్ట్ స్కీమ్ ఏంటి మనకి ఇక్కడ ఆదరణ పథకం. ఇక్కడ మనకు వెనుకబడినటువంటి తరగతుల కుల వృత్తులను ప్రోత్సహించేందుకు ఉద్దేశించినటువంటి పథకమే మనకు ఈ ఆదరణ పథకము. అంటే ఈ ఆదరణ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి వెనుకబడినటువంటి తరగతుల యొక్క కుల వృత్తులను ప్రోత్సహించేందుకు తీసుకొచ్చినటువంటి పథకం మనకు ఆదరణ పథకంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకు సో ఈ పథకం అమలుకు సో ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సో దీన్ని ఎలా అమలు చేయనున్నారంటే మనకు సో ఆదరణ 3గా అమలు చేయనున్నారని మనం గుర్తుపెట్టుకోవాలి. సో మన ఏదైనా స్కీమ్ చదివినప్పుడు ఈ స్కీమ్ వచ్చేసరికి ఎవరికి సంబంధించిందో మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో నెక్స్ట్ మనం చూడండి. సో నెక్స్ట్ మనకి మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలు చాలా ఇంపార్టెంట్. మనమిత్ర అంటే మనకు దేశంలో తొలిసారిగా మనమిత్ర అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ పరిపాలన అంటే వాట్సాప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది అని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ వాట్సాప్ నెంబర్ కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకు సో 9552300009 ఇది మనకు ఒకసారి ఏంటంటే సో మనమిత్రకు సంబంధించినటువంటి వాట్సాప్ గవర్నెన్స్ సేవలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ గా మనం గమనిస్తే సో నెక్స్ట్ చూడండి ఇక్కడ మనం నెక్స్ట్ గానే గమనిస్తే సో అంటే మనం ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సుమారుగా ఎన్ని పౌర సేవలను మన ప్రభుత్వం అందిస్తుంది మనకు మొత్తం 161 రకాల పౌర సేవలను సో మనకు అందిస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ గా గమనిస్తే నెక్స్ట్ స్కీమ్ చూడండి ఎస్సీ ఎస్టీలకు PM సూర్యగర్ పథకం ఉచితం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి సో మనకి ఏంటిది ఎస్సీ ఎస్టీలకు PM సూర్యగర్ పథకం ఉచితం. అంటే మనకు సో మన రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 20.10 లక్షల విద్యుత్ కనెక్షన్లకు PM సూర్యగర్ పథకం కింద ఉచితంగా సౌర విద్యుత్ పలకలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో నెక్స్ట్ గా గమనిస్తే సో నెక్స్ట్ స్కీమ్ చూద్దాం చూడండి. సో నెక్స్ట్ మనకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం చాలా ఇంపార్టెంట్. సో మనకి ఇది చాలా ఇంపార్టెంట్. మనకు మధ్యాహ్న భోజన పథకాన్ని ఎలా మార్చారు మనకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకంగా సో మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ గాని గమనిస్తే సో నెక్స్ట్ స్కీమ్ చూద్దాం చూడండి. సో నెక్స్ట్ స్కీమ్ ఏంటి మనకు సో నెక్స్ట్ స్కీమ్ గాని గమనిస్తే చూడండి ఇక్కడ ఓకే రైజ్ ట్రైబ్స్ యాప్ అంటే మనకు ఒక యాప్ తీసుకోవడం జరిగింది. దేనికి సంబంధించి మనం చూద్దాం. ఏంటి మనకు రైజ్ ట్రైబ్స్ యాప్ అనమాట. అంటే మనకు అడవిలో నివసించే గిరిజనులకు ప్రభుత్వ పథకాలను చేరువ చేయడంతో పాటు మెరుగైన సౌకర్యాలను సమకూర్చేందుకు గాను వారి ప్రస్తుత స్థితిగతులను అంచనా వేసేందుకు సమగ్ర సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు గాను ఒక ప్రత్యేకమైన యాప్ రూపొందించింది. అదే మనకి రైజ్ ట్రైబ్స్ పేరుతో సో ప్రత్యేక యాప్ రూపొందించడం మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు గిరిజన ప్రాంతాలకు సంబంధించిన వారికి సో వారి ప్రభుత్వ పథకాలను దగ్గర చేయడానికి తీసుకొచ్చినటువంటి సో యాపే మనకు రైజ్ అంటే ప్రెజెంట్ వాళ్ళ స్టేటస్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి తీసుకొచ్చిన యాపే మనకు రైజ్ ట్రైబ్స్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ గా గమనిస్తే నెక్స్ట్ స్కీమ్ చూద్దాం చూడండి. సో నెక్స్ట్ స్కీమ్ ఏంటంటే మనకి ఇక్కడ నవోదయం 2.0 కార్యక్రమము చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇక్కడ మనకు నవోదయ 2.0 కార్యక్రమం అసలు ఎందుకు తీసుకొచ్చారంటే మనకు రాష్ట్రాన్ని నాటుసార రహితంగా తీర్చిదిద్దడానికి ఎక్సైజ్ శాఖ వారు నవోదయం 2.0 కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అంటే మనకి ఇక్కడ
అసలు ఏంటి దీని యొక్క ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకు సో దేనికి తీసుకొచ్చారు మనకు నాటుసార అంటే మన రాష్ట్రాన్ని నాటుసార రహితంగా తీర్చిదిద్దడానికి తీసుకొచ్చినటువంటి సో కార్యక్రమమే మనకు ఈ నవోదయం 2.0 అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కనుక గమనిస్తే నెక్స్ట్ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ మనకు సో గంజాయి డ్రగ్స్ కట్టడికి ఈగల్ టాస్క్ ఫోర్స్ ఇది మనకి ఇంపార్టెంట్ అండి. సో మనకి ఇక్కడ చూడండి సో గంజాయి అదేవిధంగా డ్రగ్స్ కట్టడికి సో మనం ఈగల్ ఫోర్స్ ఏర్పాటు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు రాష్ట్రంలో గంజాయి మాదక ద్రవ్యాలపై ఎక్కువ పాదం మోపేందుకు సో ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ దాన్ని మనం ఏమంటాం ఈగల్ అంటాం. సో పేరిట ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి మనకు 2024 నవంబర్ 20 ఉత్తర్వులు జారీ చేసింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకు ఈగల్ అనేది. ఓకే, ఈగల్ డెఫినేషన్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ గా మనం గమనిస్తే నెక్స్ట్ స్కీమ్ చూద్దాం చూడండి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ సో నెక్స్ట్ సరికి ఇది మనకు తెలుసు ఎన్టీఆర్ భరోసా సో సామాజిక పెన్షన్లు. సో నెక్స్ట్ సరికి మనం చూద్దాం చూడండి. సో నెక్స్ట్ సరికి గోకులం పథకం కింద పశువుల సో షెడ్ల నిర్మాణానికి సో 90% రాయితీ ఇది ఒకసారి చూద్దాం చూడండి. సో ఎంత రాయితీ మనం చూడు. సో పశువుల షెడ్ల నిర్మాణానికి 90% రాయితీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే మనకు సో గొర్రెలు మేకలు కోళ్లకు అదేవిధంగా షెడ్లు నిర్మించుకుంటే సో 70% రాయితీ ఇస్తుంది. అదేవిధంగా యూనిట్కి గరిష్టంగా సో 60,900 నుంచి సో 2,07,000 వరకు సో మనకు సో వరకు పెంపకదారులకు లబ్ధి చేకూరినట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు గోకులం పథకం అనేది ఎవరికి సంబంధించిన మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ మనం గమనిస్తే సో నెక్స్ట్ చూద్దాం చూడండి. సో నెక్స్ట్ సీదా నెక్స్ట్ స్కీమ్ సో దీపం ముందు మనకి ఏముందంటే మనకు చంద్రన్న సో మదార్స నవీన విద్యా పథకం అంటే ముస్లిం సంబంధించిన పథకం అండి. చూడండి ముస్లిం మైనార్టీ విద్యార్థులకు మేలు చేకూరేలా కీలక పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సో ఉర్దూ మాధ్యమ పాఠశాలలో ఉర్దూ భాష ఉపాధ్యాయులను అదేవిధంగా వాలంటీర్లను అందుబాటులో తీసుకొచ్చేందుకు కసరత్తు చేపట్టింది. సో మదరసాలో విద్యా వాలంటీర్ నియామక పథకానికి ఏమని పెట్టారు మనకు చంద్రన్న సో మదర్సా నవీన విద్యా పథకంగా నామకరణం చేశారు. ఇది మనకు సో ముస్లిం మైనార్టీ విద్యార్థులకు సంబంధించిన పథకంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ చూడండి దీపం 2.0. సో మనకి ఏంటి ఇది కూడా మనకి సూపర్ 6 లో ఉన్నటువంటి ఒక పథకమేనండి. సో దీపం 2.0. సో మొట్టమొదటి దీపం పథకాన్ని ఎప్పుడు తీసుకొచ్చారు మనకు 1998 తీసుకొస్తే ఇది మనకు ఒకసారి దీపం 2 అనమాట. సో ఈ దీపం 2 కింద మనకు ఎన్ని గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందించే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైనట్టు మనకు 3 సిలిండర్లను మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మనం గమనిస్తే సో నెక్స్ట్ చూద్దాం చూడండి. సో నెక్స్ట్ స్కీమ్ ఏంటి మనకు డ్వాక్రా మహిళల కోసం స్ఫూర్తి పథకము చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకు డ్వాక్రా మహిళల కోసం తీసుకొచ్చిన పథకం మనకు స్ఫూర్తి పథకము అంటే మనకు కేంద్ర ప్రభుత్వ స్ఫూర్తి పథకాన్ని రాష్ట్రంలో డ్వాక్రా మహిళల కేంద్రంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అంటే ఇది మనకు ఎవరు సంబంధించిన పథకం ఇది స్ఫూర్తి అంటే మనకు వచ్చేసరికి డ్వాక్రా మహిళలకు సంబంధించిన పథకంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ చూస్తే పల్లె పండుగ కార్యక్రమము చాలా చాలా ఇంపార్టెంట్. మనకు సో గ్రామీణ ప్రాంతాలలో సో మౌలిక సదుపాయాలను తీసుకురావడానికి అంటే మౌలిక సదుపాయాలు మనకి ఏంది సో రోడ్లు అవ్వచ్చు. సో మనకు రోడ్లు వివిధ సో మౌలిక సదుపాయాలు అందించడానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీమే మనకి ఏంటంటే మనకు సో మన పల్లె పండుగ కార్యక్రమం మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఒకసారి అన్నా క్యాంటీన్. సో అన్నా క్యాంటీన్ కానీ ఒకసారి మనం గమనిస్తే సో అన్నా క్యాంటీన్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ అంటే మనకు చూడండి ఇక్కడ సో ఇంపార్టెంట్ పాయింట్ మనకు అన్నా క్యాంటీన్ అంటే చూద్దాం. సార్ అన్నా క్యాంటీన్ స్కీమ్ గమనిస్తే అన్నా క్యాంటీన్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఏంటంటే మనకు ఇక్కడ చూడండి సో ఉదయం 30,000 మందికి అల్పాహారం అదేవిధంగా మధ్యాహ్నం 30,000 మందికి అదేవిధంగా రాత్రి మరో 35,000 మందికి ఆహారం అందించినారు. ఒక్కొక్కరి నుంచి పూటకు ₹5 చొప్పున నామమాత్రపు ధరలు వసూలు చేస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు అన్నా క్యాంటీన్ సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి సో గిరిజన సమగ్రాభివృద్ధికి చైతన్య 2.1 అనే స్కీమ్ ఇది ఇంపార్టెంట్ మనకు. సో మనము వెనుకబడిన వారి గురించి మనం బాగా చదవాలండి. సో నెక్స్ట్ ఒకసారి ఇక్కడ చూస్తే సో గిరిజన సమగ్రాభివృద్ధికి చైతన్య 2.0 చూడండి ఇక్కడ. సో విజయవాడలో 2024 ఆగస్టు 9న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి సో గుమ్మడి సంధ్యారాణి అధ్యక్షతన నిర్వహించినటువంటి ప్రపంచ ఆదివాస దినోత్సవం. సో ప్రపంచ ఆదివాస దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు మనకు ఆగస్టు 9న జరుపుకుంటారు. సో చంద్రబాబు నాయుడు పాల్గొని మాట్లాడారు. అంటే మనకు ఇక్కడ మనకు గిరిజన సమగ్రాభివృద్ధికి చైతన్య 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించినట్లుగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించాలని గుర్తుపెట్టారు. అయితే మనకు ఇక్కడ చైతన్య 1 ఎప్పుడు ప్రవేశపెట్టారు మనకు 1995 అంటే తర్వాత మనకు గిరిజన అభివృద్ధి కోసము తెదేపా ప్రభుత్వంలో చైతన్య 1 ప్రవేశపెట్టారు. అంటే మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చైతన్య 2.0 అనేది ఎవరికి సంబంధించిన స్కీమ్ అంటే మనకు గిరిజన సంబంధించిన స్కీమ్ గా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ గా గమనిస్తే సో నెక్స్ట్ గా గమనిస్తే స్వర్ణ గ్రామ పంచాయతీ కార్యక్రమము. సో స్వర్ణ గ్రామ పంచాయతీ కార్యక్రమం మనకు ఏంటంటే మనకు గ్రామ పంచాయతీ సంబంధించిన కార్యక్రమంగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టాలి. మనకు సో ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రభుత్వ పథకాలుగా మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. సో వచ్చే వీడియోలో మరి ఒక మంచి టాపిక్ గురించి మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చర్చించుకుందాం. ఇప్పటివరకు చూసినందుకు ధన్యవాదాలు.